దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం. ఎన్డీఏలో కీలక పాత్రధారి, సూత్రధారి, నిజాయితీకి నిలువెత్తు దర్శనం, దార్శనికత, ముందు చూపునకు పెట్టింది పేరు. ఆయన ఒక ఆలోచన చేశారంటే ఎంతో లోతైనదిగా ఉండి రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడేదిలాగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రంగం ఇంతలా అభివృద్ధి చెందటం వెనుక చంద్రబాబు మాస్టర్ బ్రెయిన్ దాగి ఉందని చెప్పటం అతిశయోక్తి కాదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ప్రజా సమస్యలే అజెండాగా పోరాడారు, మళ్లీ నిలబడ్డారు, విజయం సాధించారు. కానీ ఆయన జీవితంలో మరపురాని, మరిచిపోని మధుర ఘట్టం సెప్టెంబర్ 1. ఈ తేదీలో ఆయనకు విడదీయరాని బంధం ఉంది. రాజకీయ జీవితంలో అత్యంత శుభ గడియలు ఈ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రిగా సెప్టెంబర్ 1న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి నిరంతరం రాజకీయ జీవితం కొనసాగిస్తూ 20 ఏళ్ల అధికార పక్షం, మరో 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి కీలక భూమిక పోషించారు. ఇది ఒక రికార్డు చెప్పటం అతిశయోక్తి కాదు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రిగా హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మించడం చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనం. రాష్ట్ర విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా పోలవరం, అమరావతికి అధిక ప్రాధాన్యతనిచ్చి పరుగులు పెట్టించారు. 2024లో తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అభివృద్ధి వల్లను పరుగులు పెట్టిస్తున్నారు. బాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు నమ్మకంతో ఉండటం బాబు అదృష్టం.